హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ గాయత్రిని. ఇంట్లోనే చేపల పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చేప ముక్కలు కట్ చేసుకొని ఒక క్లాత్లో నీళ్ళు పోయేదాకా ఆరబెట్టుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఫిష్ ముక్కలు వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫిష్ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత ఎల్లిపాయలు అలాగే ఎల్లిపాయని కచ్చపిచ్చ దంచుకోవాలన్నమాట. ఇలా ముద్దని ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చూడండి, చేప ముక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎల్లిపాయ ముద్ద వేసుకొని ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రైలా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, తగినంత జీలకర్ర, మెంతుల పొడి, అలాగే గరం మసాలా పొడి వేసుకొని మొత్తం ఈవెంట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే, చేపల పచ్చడి రెడీ అయిపోయింది. మా అత్త అయితే చాలా బాగా చేస్తుంది అనమాట చేపల పచ్చడి. మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.